నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాలాలు కావచ్చు చెరువులు కావచ్చు ఏవైనా కబ్జాకు గురైతే ఆ కబ్జాకు గురైనటువంటి బిల్డింగ్లను వెంటనే కూల్చే దిశగా హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఎక్కడికక్కడ కబ్జాకు గురైనటువంటి ఆ నాలాల మీద చెరువుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక కబ్జాలు చేసి కట్టినటువంటి బిల్డింగ్లను క్షణాల్లో కూల్చివేస్తుంది. ఇక హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నో బిల్డింగ్లను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హైడ్రా కన్ను జన్వాడ ఫామ్ హౌస్ మీద పడ్డట్టు తెలుస్తోంది. నిబంధనల మేరకే మరి జన్వాడ ఫామ్ హౌస్ కట్టారా, ఒకవేళ నిబంధనల్ని ఉల్లంఘించి జన్వాడ ఫామ్ హౌస్ కట్టారా, నిజంగా నిబంధనలకు విరుద్ధంగా జన్వాడ ఫామ్ హౌస్ కడితే ఖచ్చితంగా ఆధారాలు సేకరించి ఇక జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేసే దిశగా హైడ్రా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక రకంగా జన్వాడ ఫామ్ హౌస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది హైడ్రా. దీనికి సంబంధించి పూర్తి సమాచారము మా ప్రతినిధి శ్రీనివాస్తో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ నమస్తే. నమస్తే శ్రీశైలం. ఎస్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? హైడ్రా తక్కువ సమయంలోనే ఏర్పాటైనటువంటి అతి తక్కువ సమయంలోనే ఎన్నో బిల్డింగ్లను కూల్చివేస్తుంది. కబ్జాకు గురైనటువంటి బిల్డింగ్స్ని ఇప్పటికీ కేటీఆర్కి సంబంధించి అయితే జన్వాడ ఫామ్ హౌస్ మీద హైడ్రా ఫోకస్ పెట్టినట్టు కొంత సమాచారం వస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? మనం చూస్తూ ఉన్నాము, ఇప్పటికే దానం నాగేందర్కి సంబంధించినటువంటి కొన్ని కబ్జాల పైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పటికీ పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ఆక్రమించినటువంటి భూములకు సంబంధించినటువంటి ఆక్రమణలను కూడా కూల్చేస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెరువులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ విషయంలో మాత్రము హైడ్రా కీలకంగా పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు. చెరువులను ఆక్రమించి చెరువులకు సంబంధించినటువంటి పూర్తి బేస్ పాయింట్లను ఆక్రమించి కట్టినటువంటి భారీ భారీ కట్టడాలను సైతం నేలమట్టం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే జన్వాడ ఫామ్ హౌస్ 111 జీవో కింద గతంలో కట్టినటువంటి ఫామ్ హౌస్ను కూడా నేలమట్టం చేసేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా రంగనాథ్ ఒకటే మాట చెప్తా ఉన్నారు, హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే తీసుకున్నా ఉన్నారో దానికి సంబంధించినటువంటి అసెట్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి విషయంలో ఒక విషయాన్ని అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరున్నా కానీ మేము వదిలిపెట్టాము, అది అధికార పక్షమా ప్రతిపక్షమా ఇంకొకరా అనేది మేము చూడము. ఖచ్చితంగా మా యొక్క పనిని చేస్తూ ఉంటాము. భూములను ఆక్రమించినటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టాము, ఆ అక్రమ నిర్మాణాలను కూలగొడతామని చెప్పేసి ఇప్పటికే రంగనాథ్ పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి ఇప్పటికీ మనం చూసాము, గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి అక్కడ డ్రోన్ ఎగరవేసినందుకు 111 జీవో ప్లేస్లో ఆ యొక్క ఫామ్ హౌస్ ఉంది అనేటువంటి మాటను చెప్పే విధంలో భాగంగా రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేసిందని కేసులు కూడా అయినటువంటి పరిస్థితిని మనం చూసాము. జైలు పాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. ఏది ఏమైనప్పటికీ కూడా చివరిలో 111 జీవోను అయితే ఎత్తివేసినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. గత ప్రభుత్వము కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా 111 జీవోను అయితే ఎత్తివేసినటువంటి పరిస్థితి. దానితో పాటుగా 111 జీవోతో పాటుగా కొంత ఆక్రమణకు గురైంది. జన్వాడ ఫామ్ హౌస్ భాగం అంతా కూడా ఆక్రమణలో ఉంది అనేటువంటి వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రధానంగా ఈ విషయం పైన దృష్టి పెట్టడం జరిగింది. కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పైన ప్రధానమైనటువంటి దృష్టి అయితే పెట్టడం జరిగింది. దాని విషయంలో కూడా కూల్చివేతలు ఉండబోతున్నాయనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మొత్తం మీద అటు జన్వాడ ఫామ్ హౌస్తో పాటుగా ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామందికి సంబంధించి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒకరిద్దరు మంత్రులకు సంబంధించి, అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది కళాశాలలకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా హైడ్రా ఒక కీలకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఆ యొక్క కళాశాల భవనాలు ఒకవేళ ఏదైతే చెరువులకు మధ్యలో కట్టినట్టు ఏది ఉంటే ఆ యొక్క భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకునే విధంగా ఒక ఆలోచన మాత్రం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వందలాది ఎకరాలు కబ్జాకు గురైనటువంటి భూములను హైడ్రా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఒక వంతుకు ఇది కబ్జా కోరుల్లో పూర్తి స్థాయిలో గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా హైడ్రా పనులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు శ్రీశైలం. ఎస్, ప్రధానంగా కక్షపూరిత రాజకీయాలు ఏమైనా మరి అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తుందనుకోవచ్చా? గతంలో 14 రోజుల పాటు ఇదే డ్రోన్ విజువల్స్ ఎగరేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అయితే జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. అటువంటి పరిస్థితి మళ్ళీ కేటీఆర్కి ఏమైనా రేవంత్ రెడ్డి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా?
అట్లాంటి పరిస్థితి అని అనుకోలేము. ఇది ఒక ఏదో ప్రతీకార చర్యలాగా చూడకూడదు అని చెప్పేసి ఇప్పటికే రంగనాథ్ చెప్తా ఉన్నాడు. అట్లా మాట్లాడాలనుకుంటే దానం నాగేందర్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మొన్న సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది తను కాంగ్రెస్ పార్టీ తరఫున. అయినప్పటికీ కూడా దానం నాగేందర్కి సంబంధించినటువంటి కొన్ని కబ్జాల విషయంలో హైడ్రా ముందుకు దూసుకెళ్తా ఉంది. అట్లా ఎవరి మీద ప్రతీకార చర్య మాత్రం మాకు లేదు. కేవలము ఎవరైతే ఆక్రమణలు చేసి ఒక బిల్డింగ్లను కట్టారో, ఈ ఫామ్ హౌస్లను కట్టారో, ఆ ఫామ్ హౌస్ల పైన అలాగే బిల్డింగ్ల పైన మాత్రమే మా యొక్క చర్యలు ఉంటాయి అన్నటువంటి మాటను స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక రకంగా అది కూడా ఆలోచించవచ్చు. ఒకవేళ అదే కనుక నిజమయ్యేది ఉంటే గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి పని ఖచ్చితంగా ఆహ్వానించదగింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి కబ్జాను బయటపెట్టే విధానంలో భాగంగానే డ్రోన్ ఎగరవేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ నిజంగానే అది కబ్జాని కనుక ప్రూవ్ అయినట్టు ఏది ఉంటే ఖచ్చితంగా అప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి పనికైతే అందరూ ఖచ్చితంగా ఆహ్వానించదగ్గనే చూడొచ్చు. ఎస్, మరోవైపు ఇక ఏదైతే దానం నాగేందర్ విషయానికి వచ్చినట్టయితే దానం నాగేందర్ హైడ్రా కమిషనరు రంగనాథ్పై సీఎంకు ఫిర్యాదు చేస్తూ కూడా వ్యాఖ్యలు చేశారు. భారీ డైలాగ్స్ కూడా మనం విన్నటువంటి పరిస్థితి. నేను లోకల్ అన్నటువంటి అంశం కావచ్చు, ఇతర డైలాగ్స్ కొన్ని దానం నాగేందర్ చేసినటువంటి పరిస్థితి. నిజంగా సీఎంకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? దీని మీద ఏమైనా సమాచారం ఉందా? ప్రస్తుతానికి అలాంటి సమాచారం ఏం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మాత్రము సీఎం కూడా పూర్తి స్థాయి వారికి స్వచ్ఛందంగా వారు చేసేటువంటి పనులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని చెప్పేసి ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్వయం ప్రతిపత్తిని అయితే ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా ఖచ్చితంగా ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగానే అది ముందడుగు పోబోతూ ఉంది. వందలాది ఎకరాలకు సంబంధించినటువంటి భూములను ప్రభుత్వము మళ్ళీ స్వాధీనం చేసుకునే విధంగా చెరువులు, కుంటలు, నాలాలకు సంబంధించినటువంటి కబ్జాలను నివారించే విధంగానే ముందుకు పోవడానికి ఒక స్వయం ప్రతిపత్తిని అయితే ఇచ్చేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎవరు ఆక్రమణలకు గురి చేశారో, ఆక్రమణలు చేసి కట్టడాలు కట్టారో వారికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఒక గట్టి ఆలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. ఇది మొత్తం మీద మా ప్రతినిధి శ్రీనివాస్ క్లియర్గా చెప్తున్నాడు. కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూల్చివేతల దిశగా కూడా హైడ్రా కొంత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏవైతే కబ్జాకు గురైనటువంటి ఏవైనా సరే వాటి పెట్టుకున్నటువంటిది ఎవరైనా సరే, ఎమ్మెల్యేనా, మంత్రి, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఎవరనేది పక్కన పెట్టి ఇక హైడ్రా మాత్రము దూసుకెళ్తుంది. ఎక్కడికక్కడ కబ్జాలకు గురైనటువంటి చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఇతర కబ్జాలు చేసి కట్టినటువంటి కట్టడాలను అయితే కూల్చివేసకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎక్కడా వెనుకడుగు వేయకుండా హైడ్రా ఎవరికి లొంగకుండా ఇక తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్కి సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ పై కొంత హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా అధికారికంగా మరి ఎటువంటి డీటెయిల్స్ను మరి హైడ్రా తీసుకోబోతుంది, దానికి సంబంధించి ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి కట్టిందా ఆ ఫామ్ హౌస్, లేదంటే నిబంధనలకు లోబడి కట్టిందా అనేటువంటి డీటెయిల్స్ను అయితే ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెప్పించుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ నిబంధనల్ని ఉల్లంఘించి ఒకవేళ జన్వాడ ఫామ్ హౌస్ కడితే ఖచ్చితంగా ఇక కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నట్టయితే మనకు తెలుస్తోంది. ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనము వీడియోస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిగా ఇక హైడ్రా ఏర్పడినటువంటి నాటి నుంచి నేటి వరకు ఎన్నో కూల్చివేతల్ని కూల్చుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పెద్ద బిల్డింగ్లను కూడా క్షణాల్లో ఇక హైడ్రా కూల్చివేస్తుంది. ఇక మరి ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయానికి వస్తే ఒక్కసారిగా కేటీఆర్కి సంబంధించి గతంలో ఆ డ్రోన్ ఎగిరేసినందుకు అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొంత కేసు ఫైల్ అయినటువంటి పరిస్థితి, జైలుకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మరి కక్షపూరిత రాజకీయాలు అయితే కావు, కేవలం ఎవరైతే కబ్జాలకు గురి చేశారో వారి మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ అటు అధికార పార్టీ నాయకులు, ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా కబ్జా చేసి జన్వాడ ఫామ్ హౌస్ కడితే కేటీఆర్ ఫామ్ హౌస్ మీద యాక్షన్ ఉంటుందా, కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేసే అవకాశం ఉంటుందా, మనం చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. దానికంటే ముందు ఒక్కసారి హైడ్రాకు సంబంధించి ఇక జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఒక్కసారి కొన్ని డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, జన్వాడలో ఫామ్ హౌస్ పై హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. నిబంధనల మేరకు అక్కడ నిర్మాణాలు జరిగాయా లేదా అని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఒకవేళ రూల్స్కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు ఆధారాలు లభిస్తే వెంటనే ఫామ్ హౌస్ను కూల్చివేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిటీతో పాటు శివార్లోని అక్రమ కట్టడాలను అరికట్టేందుకు హైడ్రాను ఇక ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన అధికారులు కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాన్ని గుర్తించి యుద్ధ ప్రాతిపదికన నేలమట్టం చేస్తున్నారు. అందులో భాగంగా 311 జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన జన్వాడ ఫామ్ హౌస్ను సైతం
కూల్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక జన్వాడ ఫామ్ హౌస్లో జరిగిన నిర్మాణాలపై హైడ్రా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఫామ్ హౌస్ నిర్మాణాల కోసము ఏ శాఖలకు చెందిన అధికారులు అనుమతులు ఇచ్చారనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్టు మనకు కొంత ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరోవైపు ఇచ్చిన అనుమతుల మేరకే నిర్మాణాలు జరిగాయా లేకపోతే జీవో 111ను ఉల్లంఘించారా అనే కోణంలో ఇక డీటెయిల్గా రిపోర్ట్లు హెచ్ఎండిఏ, ఏసీబీ, ఇక ఇరిగేషన్ శాఖల నుంచి సేకరిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ను నిర్మాణాలు చేపడితే హైడ్రా అధికారులు నిర్మాణాలని కూల్చేస్తారని టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య సిటీ శివార్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను వరుసగా హైడ్రా కూల్చివేస్తుంది. అలాగే అక్రమ నిర్మాణాలని ఎంకరేజ్ చేస్తున్నాడని కారణంతో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైడ్రా అధికారులు కేసులు నమోదు చేశారు. సుమారు 4 ఏళ్ల క్రితం జన్వాడ ఫామ్ హౌస్ అంశం రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని మల్కాజ్గిరి ఎంపీ హోదాలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. 111 జీవోను అతిక్రమించి ఇక స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలతో నిర్మాణాలు జరిగాయని, అలాగే ఉస్మాన్ సాగర్లోకి వర్షపు నీరు చేరే సహజ సిద్ధమైన నాలాను ఆక్రమించి నిర్మాణాలు జరిగాయని వివరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల్ని కూడా విడుదల చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను రేవంత్ రెడ్డి ఆశ్రయించగా కేటీఆర్తో పాటు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగిరేశారని రేవంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నమోదు చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని ఆయన అప్పీలు చేయగా కోర్టు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. సిటీ శివార్లోని రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్కు చెందిన ఫామ్ హౌస్లపై హైడ్రా దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. అలాగే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు, కాలేజీలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ మాజీ మంత్రికి చెందిన కాలేజ్ నిర్మాణాలు, బీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజ్ బిల్డింగ్స్ కూడా ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటిపై కూడా హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. సమయం, సందర్భం చూసుకొని ఒక్కొక్క అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా కొంత సమాచారం అందుతున్నది. సో ఇది ఓవరాల్గా ఇక హైడ్రా మాత్రము జన్వాడ ఫామ్ హౌస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ ఇప్పటికే ఇక ఆధారాల్ని సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అటు హెచ్ఎండిఏ, ఇటు ఇతరితర ఇరిగేషన్ శాఖల నుంచి కూడా ఎటువంటి పర్మిషన్స్ మరి ఈ జన్వాడ ఫామ్ హౌస్కు ఉన్నాయి, మరి లీగల్గానే ఈ ఫామ్ హౌస్ కట్టారా, ఇల్లీగల్గా కట్టారా, కబ్జా చేసి కట్టారా, ఎలా కట్టారనేటువంటి పూర్తి డేటాను అయితే సేకరిస్తుంది హైడ్రా. పూర్తి డేటా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చివేసే దిశగా హైడ్రా స్పెషల్ ఫోకస్ పెడుతుంది. ఇక జన్వాడ ఫామ్ హౌసే కాదు, మాజీ మంత్రికి సంబంధించినటువంటి కొన్ని కాలేజీ భవనాలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కబ్జా చేసి కట్టిన బిల్డింగ్స్, ఇతరితర ఎవరైతే 111 జీవో ప్రకారము కబ్జాలను గురి చేసి ఎవరైతే బిల్డింగ్స్ కట్టారో వారిపై ఖచ్చితంగా ఆధారాలు సేకరించి ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి హైడ్రా ఈ ఫోకస్ పెట్టినటువంటి బిల్డింగ్స్ ని ఎప్పుడు కూల్చబోతుంది, ఎప్పుడు పూర్తి సమాచారాన్ని సేకరించబోతున్నటువంటి ఒక రకమైనటువంటి టెన్షన్ ఇటు లీడర్లోను, అటు కార్యకర్తల్లోను, కబ్జాదారుల్లోనూ కొంత భయాందోళన గురవుతుంది. ఇక కబ్జాలు చేసిన ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడు మేము కబ్జా చేసింది బయటపడిపోతుంది, ఎప్పుడు మా బిల్డింగ్ను కూల్చబోతుంది, ఎప్పుడు హైడ్రా మా బౌండరీలో అడుగు పెట్టబోతున్నటువంటి ఒక రకమైనటువంటి టెన్షన్కి అయితే నేతలు, కబ్జాదారులు గురవుతున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. సో చూద్దాం హైడ్రా ఏం చేయబోతుంది, ఇంకా ఎన్ని బిల్డింగ్స్ ని కూల్చబోతుందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.